విశాఖలో అఖిల భారత యువజన సమైక్య ఆందోళనలు అయితే చేస్తున్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు అయితే ఇస్తున్నారు, కానీ ఎన్నికల తర్వాత ఏమో అవన్నీ చేయకుండా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుద్యోగులు అయితే వీధిని పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళైతే ఈ నిరుద్యోగ రణబేరి జనవరి 30న అయితే చేస్తున్నారు. దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఈ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నిరుద్యోగ వృత్తి నిరుద్యోగుల కోసం ఏం చెప్తారు? మేము కొత్తగా ఏం అడగలేదు. నారా లోకేష్ గారు పాదయాత్రలు మీరు ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీని మేము అడుగుతా ఉన్నాం. వివిధ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఈ రోజు ఖాళీగా ఉన్నాయని ఏపీపీఎస్పీ లెక్కలు చెప్తా ఉన్నాయి. మీరు తూతమంత్రంగా మొన్న డిఎస్సి ఉద్యోగాలు తీసి చేతులు దులుపుకున్నారు. టీడీపీ లోకేష్ గారు గానీ ఆయన సన్నిహితులు కార్యకర్తలు వైట్ కలర్ జాబులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో యువతను అందరూ పక్కన పెట్టారు. ఈ రోజు ఎంఏ బీఈడీలు చేసినట్టు యువత ఆటోలు అలా కూలి పనులు పకోడీలు అమ్ముకొని ఈ రోజు వాళ్ళు చదువులను పక్కన పెట్టి దేని పనికిన పరిస్థితి అయింది. మరి కొంతమంది యువత ఉత్తరాంధ్ర ఇతర జిల్లాల నుంచి విదేశాలకి ఉద్యోగాలు పోయి తల్లిదండ్రుల భారం కాలకి అక్కడ పోయి అనేక సమస్యలు చిక్కుకొని ఇబ్బందులు పడుతూ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మీరు ఎన్నికల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చేలోపు నిరుద్యోగ ప్రతి నిరుద్యోగం 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని అది ఇమ్మని కోరుతా ఉన్నాం. ఈ హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు 2 సంవత్సరాలు అవుతున్న హామీలు పక్కన పెట్టారు. మీరు రేపు జనవరి 30 తారీఖున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిరుద్యోగ రణబేరి మోగిస్తా ఉన్నాం. ఈ నిరుద్యోగ రణబేరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకునే అసెంబ్లీలో ఖచ్చితంగా నీ ఉద్యోగాలను ఇవ్వాలి, లేదా నిరుద్యోగ వృత్తిని ప్రకటించాలి. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని నిరుద్యోగులు సమకూరించి మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకైనా పోరాడతాం, ఉద్యోగాలకైనా కొట్లాడతాం, ఎంతవరకైనా కొట్లాడతాం స్పష్టం చేస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. చెప్పండి, ఏం చెప్తారు మీరు? రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు నారా లోకేష్ గారు పదే చెప్తున్నారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ చూస్తూ ఉంటే ఈ 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో మేము అఖిల భారత యువజన సమైక్యగా ప్రశ్నిస్తున్నాము. ఒకవైపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకోమని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా అటు ఫలితాలు ప్రకటించకుండా లేట్ చేస్తుంది. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు కూడా ఈ రిజల్ట్ ఇస్తే కదా ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు అన్నింటిని కూడా ఏపీపీఎస్ ప్రకటిస్తుంది. అటు జాబ్ క్యాలెండర్ ప్రకటించరు, ఏదైతే ఫలితాలు ప్రకటించమని చెప్పారో అవి కూడా ప్రకటించరు. దాంతోపాటు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 రూపాయలు కూడా ప్రకటించరు. ఎన్నికల సమయంలో గొప్పగా ఆర్భాటాలు ప్రచారం చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం నేడు ప్రధానంగా వచ్చేసరికి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఈ అఖిల భారత యువజన సమైక్య ఈ నెల 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరు పేరుతో అని కొలువులకై కొట్లాడదాం రండి అని నిరుద్యోగ యువతని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని అందరికి కూడా పిలుపునిస్తుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. చెప్పండి, ఈ రణబేరు కోసం ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని నిరుద్యోగులుగా కోరుతా ఉన్నాం. నిరుద్యోగులు కొత్తగా ఏం కోరడం లేదు. మీరిచ్చిన హామీలను అమలు చేసి రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో పోస్టులన్నీ భర్తీ చేసి మీరు ఇచ్చిన హామీ జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. కనీసం 18 నెలలు అయింది. ఇవాళ 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నిరుద్యోగులకి నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా అఖిల భారత యువజన సమైక్య నిరుద్యోగులందరినీ సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఈ నెల 30వ తేదీన నిరుద్యోగ రణబేరి విజయవాడలో మోగిస్తున్నాం. నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కలిసి రావాలని నిరుద్యోగుల పక్షాన అఖిల భారత యువజన సమైక్య పిలుపునిస్తా ఉంది. అఖిల భారత యువజన సమైక్య నేపథ్యంలో రేపు ఈ నెల జనవరి 30న అయితే విజయవాడలో రణబేరి కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మొత్తం నిరుద్యోగులందరికీ ఎలాంటి అన్యాయం జరిగింది, ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుంది, అలాగే నిరుద్యోగ భృతి, అలాగే ఎన్నో శాఖల్లో అయితే ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు ఏమీ చేయకుండా నిరుద్యోగుల్ని హింసిస్తుంది, నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం నిరుద్యోగులంతా ఏకదాటిగా విజయవాడలో రణబేరి అయితే నిర్వహిస్తున్నారు. అందరూ ఈ నిరుద్యోగులందరూ ఈ రణబేరికి వచ్చి విజయవంతం చేయాలి. అలాగే ప్రభుత్వం నిరుద్యోగులందరినీ పట్టించుకొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ ఏఐవైఎఫ్ నాయకులైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినా భారత్, విశాఖపట్నం నుంచి.